బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనమంతా ఒక సామాజిక వర్గం. వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వచ్చేలా చేస్తాం. అంతేకాదు, పెట్టుబడులు పెట్టిన వారికి ఫ్లాట్లు ఇప్పిస్తాం. ఇలా నమ్మకమే పెట్టుబడిగా ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ భారీ మోసానికి తెగబడింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి ఏకంగా 514 కోట్లు వసూలు చేశారు ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్ కమలాకర శర్మ. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఉంటున్న 2.50 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తాము చేపట్టబోయే వ్యాపారాల్లో వచ్చే లాభాలను పంచుతానంటూ ప్రపంచవ్యాప్తంగా 4,000 మంది నుంచి 514 కోట్ల డిపాజిట్లు సేకరించారు. మొదట్లో కొంతకాలం సజావుగానే వడ్డీలు అందించారు. ఆ తర్వాత క్రమంగా ముఖం చాటేయడంతో బాధితులు సిసిఎస్ లో ఫిర్యాదు చేయడంతో కమలాకర శర్మపై కేసు నమోదైంది. బాగా పేరు మోసిన ఐఏఎస్ ఆఫీసర్లు, రైల్వే ఆఫీసర్లు వాళ్ళని చేర్చుకున్నారు. మేము వాళ్ళని చూసి ఇదేదో సంస్థ బాగుంది, ఇతను ఒక ధన్వంతరి వాణి అని ఒక పుస్తకం ఒకటి మెయింటైన్ చేసి పబ్లిష్ చేసి దాంట్లో ఇదిగో సామూహిక ఒడుగులు చేస్తున్నాం, సామూహికంగా వ్రతాలు చేస్తున్నాం అని చెప్పేసి ఇవన్నీ చెప్పి అందరి దగ్గర వ్రతాల కోసం అని, అలాగే లైఫ్ మెంబర్షిప్కి ఒకరి దగ్గర 1000 రూపాయలు, ఒకరి దగ్గర 2000 అట్లా వసూలు చేశారు. ఇలా వసూలు చేసి మీకు బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తాం, మేము రిటైర్ ఉన్నారు కదా మీరు, ఆ డబ్బులు మీ బ్యాంకులో పెట్టుకుంటే వచ్చేది 7% వడ్డీ, మా దగ్గర 14% ఇస్తాం, 13% ఇస్తాం అని చెప్పేసి మాకు నమ్మబులకి ఈ పుస్తకం చూపించి దీంట్లో చేస్తున్న పనులు అవి చూపించి మమ్మల్ని కులం అన్న పేరుతో దీంట్లోకి లాగి మా దగ్గర ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు, ఒకరి దగ్గర 10 లక్షలు, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు, 13 కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ప్రాపర్టీస్ అన్నీ ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ సొమ్మైతే ఏదైతే ఉందో అది తన ఓన్గా తన సొంత డబ్బుగా వాడుకొని అందరికీ ఎవరికి అంటే ఇప్పుడు దీన్ని మోసం అనాలా, లేకపోతే ఆయన చేతగానితనం అనాలా, లేకపోతే ఆయన ఇవ్వలేకపోయినాడు అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఏంటంటే మా అందరికీ కూడా ఒక అన్యాయం జరిగింది అని మా అందరికీ భావన అన్నమాట. ధన్వంతరి వాణి అయిన ఒక పుస్తకం దిగి వచ్చి బ్రాహ్మణులకి ఉచితంగా ఉపనయనం చేస్తున్నాం, వేద బ్రాహ్మణులకి వివాహాలు చేస్తున్నాం, ఆడపిల్లల హాస్టల్ చదివిస్తున్నాం అనే మాటలు చెప్పారు. ఆ ధన్వంతరి వాణి పుస్తకం వచ్చింది. డిఐజీ అరవిందరావు గారిని, కేఆర్కే ప్రసాద్ ఏఎస్ ఆఫీసర్లని ఇన్వాల్వ్ పెట్టి ఇటీవల రాయించి పుస్తకాలు అట్టాగా తీసుకొచ్చారు. అవన్నీ నమ్మాం. తర్వాత ఫ్లాట్లు పెడుతున్నాం, మేము ఫ్లాట్లు మన బ్రాహ్మణులకి అమ్ముతున్నాం, వేరే వాళ్ళకి అమ్మట్లేదు. ఒకవేళ మీకు డబ్బులు అవసరం ఏంటంటే మళ్ళీ మాకే ఇచ్చేస్తే మీకు తగ్గించి డబ్బులు ఇస్తాం, మళ్ళీ మేము 10%, లేదు మీరు అమ్మగదలుచుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది, మంచి ఫీచర్ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఈ మైలాడ్ దేవరపల్లి దగ్గర ల్యాండ్ చూపించి ఆ డబ్బులు తీసుకొని 14 lakhs మా అబ్బాయి తీసుకున్నారు. ఇట్లాగే మాయమాటలు చెప్పి ఉపనయనాలు చేస్తున్నాము, ల్యాండ్ డెవలప్ అవుతుంది, మీరు పెట్టిన 15 లక్షలకి 70 లక్షలు వస్తాయి అని మాయమాటలు చెప్పారు. అంబర్పేటలో డిఎఫ్ఐ ఆసుపత్రి, అనకాపల్లి, విశాఖ, గన్నవరం, విజయవాడ, సిద్దిపేట, మిర్జిల్ ప్రాంతాల్లో 450 ఎకరాల భూములు నిందితుల పేరిట ఉన్నట్టు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సాంకేతిక ఆధారాలు సేకరించారు. వీటికి సంబంధించిన రికార్డులు సేకరించి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. మరో 2 ప్రాంతాల్లోని ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఇక ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న 30 ఖాతాలను ఫ్రీజ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.